హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అయితే అవి వాట్సాప్లో రిలీజ్ అవుతాయి అంటున్నారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. సో ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు మనకి వాట్సాప్లోనే రిలీజ్ అవ్వబోతున్నాయంట. సో అంటే మీకు వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాము. స్క్రీన్ పైన ఉంది. సో ఈ దీని యొక్క డీటెయిల్స్ చూసే ముందు, సో మీరు ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎంసెట్ రిలేటెడ్ కానీ, ఇంటర్మీడియట్ రిలేటెడ్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, కాలేజ్లో జాయిన్ అయినాక కూడా ఏమేమి స్కాలర్షిప్స్ అప్లై చేయాలి, సో అన్ని డీటెయిల్స్ అండ్ మీకు గైడెన్స్ అయితే ఉంటుంది. సో మీతో ఎప్పటికీ గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే సో ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. సో ఈ మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే, సో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12-15 అంటే ఏప్రిల్ 12 నుంచి 15 ఆ మధ్యలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. సో దానికి 5-6 రోజులు సమయం పడుతుంది. ఈసారి వాట్సాప్లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. చూశారు కదా, సో వాళ్ళే వాట్సాప్లో విడుదల చేస్తామని మెన్షన్ చేశారు. సో ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడిఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్లో ఉంచేవారు. ఈసారి వాట్సాప్లో ఫలితాలు ఇస్తున్నందున పీడిఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు. సో ఇది అన్నమాట. సో మీకైతే ఈ మార్క్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో వస్తాయన్నమాట. సో మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్ అనేది వస్తుంది. సో అదే మీకు మెమోగా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒక ఇంటర్మీడియట్ ఫలితాల యొక్క రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే. సో మరిన్ని అప్డేట్స్ ఏది ఉన్నా కూడా వెంటనే మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.